మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో చేరుకూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి భాగం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషా గారికి మొరపెట్టగా, ఇటు పెట్టమ్మా లోపల కలిపేశారు. ఇక్కడ అడిగి నిత్య సౌండ్ మరి కలిపేసి ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్దకు వెళ్ళి ఒట్టి పాత్రలన్నిటినీ ఏమంటే అడిగి తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత చెప్పగా మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయింది. తెలియజెప్పగా అతడు అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుదుడని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సంరక్షించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మాటలు వింటున్న మీ బిడ్డలను, నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నన్ను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని, మీ మాటలకు మేమందరం కూడా విధేయులమై నడుచుకునే కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు ఒక అంశ భాగాన్ని మనం వినబోతున్నాం. అప్పులలో నుండి బయటపడడానికి దేవుడు చూపించిన మార్గం ఏమిటి అనే అంశాన్ని చూద్దామండి. అప్పులలో నుండి బయటపడడానికి
దేవుడు చూపించిన మార్గం ఏమిటి? ఏమంటే అప్పుల నుండి బయటపడటానికి కూడా దేవుడి మార్గాన్ని చూపించాడా? అన్నిటికీ మార్గం దేవుడు చూపిస్తాడండి. కొన్ని సందర్భాలను లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. అప్పులలో నుండి బయటకు రావడానికి దైవ గ్రంథం ద్వారా దేవుడు చూపిన మార్గం ఏమిటి? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఎలీషా గారు ఉన్న దినాలలో, దైవజనుడైన ఎలీషా గారు ఉన్న దినాలలో ప్రవక్తల శిష్యులలో ఒకడు అని రాయబడిందండి. అదేమ్మా మొదటి వచ్చిన ప్రవక్తల శిష్యులలో ఒకడు. ఏమండి? ఆ ఒకరిని చనిపోయాడండి. ఆయన భార్య ఉంది, కుమారులు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రవక్తల శిష్యులలో ఒకడు, అతని భార్య ఎలీషా గారితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? దేని గురించి మాట్లాడుతుందంటే అప్పు గురించి. ఒకసారి మరలా జాగ్రత్తగా ఆ సందర్భాన్ని మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ఎవరట ఈయన? ప్రవక్తల శిష్యులలో ఒకడు, దేవుని యందు భక్తి గలవాడు. ఏమంటే దేవుని యందు భక్తి కలిగిన వాడు, భక్తిపరుడైనటువంటి ప్రవక్తలలో శిష్యుడైన ఒకడు ఏం చేశాడట? అప్పు చేశాడట. అప్పు చేశాడు, తన కాలం అయిపోయింది, చనిపోయాడు. చనిపోయాడా లేదా? అప్పు చేశాడు, తన కాలం అయిపోయింది, చనిపోయాడా? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. అప్పుల వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టగా. ఆవిడ భార్య చేస్తున్నాడు. భార్య ఏం చేస్తుందంటే భర్త చనిపోయాడు, భర్త అప్పు చేసి చనిపోయాడు. అప్పు తీర్చమని అప్పు ఇచ్చిన వారు వచ్చారట ఇంటికి. వచ్చి ఏం చేస్తున్నారు? ఏమడుగుతున్నారు భార్యని? చెప్పాలి. వాక్యం అంటే చెబుతారనమాట. చెప్పాలి. ఏం అడిగినప్పుడు ఎవరింటికి వచ్చారట? అప్పు చేసింది ఎవరు? ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరు అడుగుతుంది? అప్పు చేసింది ఎవరింటికి? ఇక్కడ ప్రవక్తల శిష్యులలో ఒకడు, భక్తిపరుడు, చనిపోయాడు ఆయన. ఆ ప్రవక్తలలో శిష్యుల్లో ఒకడైనటువంటి వాడు చనిపోయిన వెంటనే అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చారట. మా అప్పు కట్టండి. వచ్చి ఏమడుగుతున్నారు చూడండి. అప్పు కట్టమని అడిగారా? నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై. చూసారంటే వారిని పట్టుకొని పోటుకు వచ్చారయ్యా అని ఎలీషా గారికి మొదలుపెట్టగా అంటాడు. మా ఆయన చేసినటువంటి అప్పుకి నా కుమారులను దాసులుగా తీసుకుని వెళ్తున్నారయ్యా అని ఎలీషా గారికి చెప్పిందంట. దైవజనుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడండి. అప్పులున్నాయో మా కుటుంబానికి, ఏం చేయమంటారు? నా పిల్లలను దాసులుగా తీసుకుని వెళ్ళేటట్టుగా ఉన్నారు, నా పిల్లలు నాకు దూరం అయిపోయేలా ఉన్నారు, ఈ అప్పులు తీరేదేలా అని ఒక తల్లి బాధపడుతూ ఉందండి. ఇక్కడ బాధపడుతున్నటువంటి సమయంలో ఎలీషా గారు ఒక మంచి ఐడియా ఇచ్చాడండి. ఏం ఐడియా ఇచ్చాడు చూడండి ఒకసారి. రెండవ వచ్చింది. ఎలీషా, నా వలన నీకేమైనా కావాలనా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమ్మా అంటాడు. నా వల్ల సహాయం ఏమైనా కావాలా? అయితే నీ ఇంటిలో ఏముందో చెప్పు చాలు నాకు అన్నాడు. ఏముంది ఆమె ఇంట్లో? అందుకు ఆమె నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదని చెప్పిందండి. నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదయ్యా నా ఇంట్లో అంటాడు. బాకీ ఉంది అంటే అప్పు తీసుకొని ఉంది. అప్పులో వచ్చి పిల్లలు తీసుకెళ్తాం, దాసులుగా పెట్టుకుంటాం. దాసులు కంటే ఇక వాళ్ళు చెప్తుందల్లా చేయించుకుంటారు. ఈమెమో ఎలీషా గారి కాడికి వచ్చి సహాయం అడుగుతుంది. ఆయనేమో నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదయ్యా అన్నట్టు. మరి అప్పుడు ఏం సలహా చెప్పాడు చూడండి ఒకసారి.
మూడో వచనం. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నీ ఎరువుగా తెచ్చుకో. ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒట్టి పాత్రలు, ఒకే ఒక కొండ ఉన్నావు కదా ఇంట్లో, దాంతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఒట్టి పాత్రలు తీసుకొని రమ్మా అని చెప్పాడట. తెచ్చుకుంది. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి ఏం చేయాలంట, లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు ఇచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీయో తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయి అంటాడు. ఇంట్లో ఉంది ఒక పాత్ర, మార్గాన్ని చూపించాడండి దేవుడు. అంటే ఎవరి మీద ఆధారపడింది, ఎవరికి చెప్పుకుంటుంది, ఎవరి సలహా తీసుకుంటుందండి? దేవుని సేవకుడు అనగా దైవజనుడైన ఎలీషా గారి సలహా తీసుకుంది. ఆయన ఏం చెప్పాడు సలహా? నీ దగ్గర ఏముంది? ఒకే పని ఉందా? అయితే ఆ ఒక్కదానితోనే నువ్వు పని ప్రారంభించు. మన దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. కాబట్టి మన దగ్గర కూడా ఏదో ఒక మార్గం ఉంటుంది, ఏదో ఒక మార్గం దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడండి. అది మనం పని చేసే పని కావచ్చు, చిన్న చిన్న పని అయినా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు, ఎవరి వృత్తి వాళ్ళకి దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. సరైన మార్గంలో, సక్రమైనటువంటి మార్గంలో మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా దేవుని సహాయం కూడా మనకు వస్తుందండి. ఈమెకు వచ్చిందా రాలేదు? భర్త లేడు, అప్పులు పాలైపోయి ఉన్నారు కుటుంబం అంతా. వెనక చూస్తే బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతామన్నారు అప్పుకు బదులుగా. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈమె ఒక్కతే దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. దేవుడు అక్కడ కార్యాన్ని చేశాడండి. ప్రార్థనలో గోచాడిందండి. అప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి అధైర్యంగా ఉండకూడదు. అప్పులు పడిన తర్వాత అధైర్యంగా ఉండాలి, అధైర్యంగా ఉండకూడదు, చాలా ధైర్యంగా ఉండాలండి. అప్పున్నప్పుడు మనకు అప్పు ఉంటేనే అధైర్యంగా ఉంటాం, ఎంతో భయపడిపోతూ ఉంటాం. కానీ ధైర్యంగా ఉండాలి. చనిపోవాలి అని ఆలోచన రాకూడదు. ఏమంటే ధైర్యంగా ఉండాలి, చనిపోకూడదు, పారిపోకూడదు కనపడకుండా. అంతేకాకుండా ఇంకేం కావాలి? అప్పును ఖచ్చితంగా ఎగ్గొట్టకుండా తిరిగి కట్టాలి. ఇది బైబిల్ చెబుతున్న నిర్వచనం అండి. బైబిల్లో ఉన్న మాట. ఖచ్చితంగా అప్పు చేయటం సహజమే, కానీ ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. చనిపోవాలి అనే ఆలోచనలు రాకూడదు, పారిపోవాలి అనే ఆలోచనలు రాకూడదు, ఎగ్గొట్టాలి అనే ఆలోచనలు కూడా రాకూడదు. మరి ఏం ఆలోచన ఉండాలి మనకి? చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషా గారిని కలిసి ఒక సలహా తీసుకుంది. మంచి పని ప్రారంభించిందండి. నూనె కొండలో నింపుకోడు, ఆ నూనె అమ్ముకొని బ్రతకడం. విస్తారమైనటువంటి నూనెను దేవుడు ప్రసాదించాడు. ఆమె దగ్గర ఉంది ఒక కొండే. ఇరుగు పొరుగు వారి దగ్గర కొండలు తెచ్చుకుంది, తలుపు వేసింది. ఆమెకున్న సమస్యను దేవునికి ప్రార్థనలో తెలియపరిచింది. దేవుడు అక్కడ కార్యం చేశాడు. దేవుడి మీద ఆధారపడి దేవుడు కోరుకునే విధంగా నీకు దేవుడిచ్చిన పని ఏది చేసినా దేవుడు సహాయం చేస్తాడని ఖచ్చితంగా. అది చిన్న పని కావచ్చు, ఏ పని కావచ్చు. ఒక నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే సంవత్సరం, సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం. ఖచ్చితంగా నీ అప్పు తీరిపోయే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. తల్లిగారికి చూపించినట్టుగా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో తల్లిగారికి చూపించినట్లుగా మనకు కూడా ఏదో ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. కొంచెం మనం ముందుకెళ్ళి ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ద్వితీయోపదేశకాండంలో మోషే గారి ద్వారా ఒక మంచి మాట దేవుడు రాయించాడు. 15వ అధ్యాయం 2వ వచనం. తన పొరుగు వానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి ఏమి ఇయ్యాలట? గడువు ఇయ్యవలెను అన్నాడు.
అప్పించిన ప్రతివాడు చేయాల్సిన పని ఏంటంట? ఖచ్చితంగా గడువు ఇయ్యాలంటాడు. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పించిన వాడు తన పొరుగు వారినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అప్పించిన తర్వాత గడువు ఇవ్వాలట, అప్పించిన తర్వాత నిర్బంధించకూడదంట. అంటే ఇబ్బంది పెట్టకూడదని అర్థం. దేవుని మాట్లాడు. అప్పించే స్తోమత ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, అప్పే ఇచ్చామనుకోండి, ఇచ్చిన తర్వాత గడువు ఇవ్వాలట. ఒక 4 రోజుల తర్వాత పెడతామన్నారు అనుకోండి, కాదు నాకు ఇప్పుడే కావాలంటే కాదు, గడువు ఇవ్వాలి అన్నాడు దేవుడు. గడువు ఇవ్వాలట, అంతేకాదు నిర్బంధించకూడదంట. నిర్బంధించడం అంటే ఏంటి చెప్పండి? బాగా ఇబ్బంది పెట్టడం అని అర్థం. ఆలోచన చేద్దాం. ఇంకా కొన్ని మాటలు లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దామండి. ఇంకో చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 26వ వచనం. సామెతల గ్రంథంలో సొలొమోను గారు కూడా ఒక మంచి మాట తెలియపరుస్తున్నాడు. మరలా చెబుతాను, 2 సార్లు చెప్పిన తర్వాత చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులతో పూటపడి వారితోనూ చేరకము అన్నాడు. ఎవరితో చేరకూడదట? చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులతో పూటపడి వారితోనూ చేరకము అంటే ఏంటి? అర్థం చేసుకోండి దేవుని మాటని. కాబట్టి దేవుడు అప్పుల గురించి చాలా సందర్భాలు బైబిల్లో రాశాడు. అప్పు చేసిన వారి బైబిల్లో చాలా మంది ఉన్నారు. వారితో మనం ఎలా ఉండాలో, వారి దగ్గర మనం అప్పు తీసుకున్నప్పుడు, మనం ప్రయత్నించేటప్పుడు మన మనసు ఎలా ఉండాలో, తీసుకున్న తర్వాత ఒకవేళ మన దగ్గరే తీసుకుంటే మనం వారి పక్షంలో మనం ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు తన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇచ్చే స్తోమత ఇచ్చినప్పుడు, ఒకవేళ మనం పొరుగు వారికి అప్పు ఇచ్చినప్పుడు వారికి గడువు ఇవ్వాలి, నిర్బంధించకూడదు అన్నాడు. ఎక్కడేమన్నాడు? అప్పుల వారితో చేరకము అన్నాడు. అప్పుల వారితో అసలు చేరేమనుకోండి, ఏమైంది? ఆయన చేరకము అన్నాడు. ఏమైంది? ఆదాము హవ్వని తినొద్దు అన్నాడు. అంతే కదమ్మా. హవ్వని అన్ని పండ్లు తినండి, తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నదాన్ని తిన్నది. ఏం జరిగింది అక్కడ? దేవుడు చేయొద్దన్న పని చేయటం వలన శాపగ్రస్తులను అయిపోయింది. ఏదైనా నుండి గెట్టివేయబడింది, భయంకరమైనటువంటి శాపం ఆమె మీదకి వచ్చింది. అంటే దేవుడు చేయొద్దన్న దాన్ని చేయటం వలన మనం కొని తెలుసుకునేది ఆశీర్వాదానికి బదులు శాపాన్ని. ఆయన ఏదైతే చేయమన్నాడో అది వరకు మనం చేయాలి. అంతే కదండి. మరొక మంచి మాట చూద్దాం. మరొక మంచి మాట చూడండి, నిర్గమకాండ గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. మోషే గారు ఏం చెప్తున్నారు చూద్దాం. కాబట్టి యెహోషువ గారు ఒక సలహా ఇచ్చారు అప్పు తీరడానికి. మోషే గారు ఒక సలహా ఇచ్చారు. అదేవిధంగా సొలొమోను గారు ఒక మంచి సలహా ఇచ్చారు. అప్పులో ఉన్న వారితో చేరకము అన్నాడు. మోషే గారు 22వ అధ్యాయం ఏం చెప్తున్నారు చూడండి, 22, 25. ఒక పేదవాడికి నీ సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల, వడ్డీకి ఇచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు అన్నాడు. అప్పిచ్చి వడ్డీ కట్టకూడదు, అంతే కదండి. అప్పిచ్చి వడ్డీకి ఇచ్చిన వాని మాదిరిగా మనం వారిని ఏం చేయకూడదట? ఇబ్బంది పట్టకూడదు. వడ్డీకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ నోటు ఉంటుంది, ఖచ్చితంగా పెద్దలు సాక్షి సంతకాలు ఉంటాయి, ఖచ్చితంగా సమయం అయిన వెంటనే కట్టాలి. ఎందుకంటే అది ప్రామిసరీ నోట్ ఉంటుంది కాబట్టి. ఎవరైనా సరే ప్రామిసరీ నోట్ రాసామంటే ఖచ్చితంగా ఆ టైంకి అడుగుతారండి, అడిగే అవకాశం ఉంది. మరి అప్పించేవాడికి అది లేదంటాడు. అప్పించేవాడికి అవకాశం లేదు. అప్పించిన వాడు, వడ్డీకి ఇచ్చిన వాడు గొడవ చేసినట్టుగా చేయకూడదు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట, 25వ వచనం. అప్పించిన ఎడల వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఏమంటే అప్పిచ్చి వడ్డీ కట్టకూడదు. వడ్డీకి ఇచ్చిన వారిలాగా అప్పించిన వారి దగ్గర వసూలు చేయడానికి మనం ఇబ్బంది
పెట్టకూడదు. ఏమంటే ఎందుకు ఎంత పర్టికులర్ గా అప్పు ఇచ్చిన వారి గురించి, అప్పు తీసుకున్న వారి గురించి దైవ గ్రంథంలో దేవుడు రాశాడు? ఏమంటే అప్పు ఇచ్చిన వారి గురించి రాశాడు, తీసుకున్న వారు ఎలా ఉండాలో కూడా రాస్తాడు. మనం కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకుంటూ ఉంటాం, అదేవిధంగా అప్పు కూడా ఇస్తూ ఉంటాం. ఇచ్చే సందర్భాలు ఉంటాయి, తీసుకునే సందర్భాలు ఉంటాయి. తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఇచ్చినప్పుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు దేవుడు భక్తుల ద్వారా. మనం తీసుకున్నప్పుడు మళ్ళా తిరిగి వారికి సమయానికి ఇచ్చేవారుగా ఉండాలి. వారి అవసరాలు మానుకొని ఇచ్చినప్పుడు వారికి మళ్ళీ మనం తిరిగి ఇవ్వడం అనేది ఒక ధర్మంగా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఇచ్చిన వాడు వడ్డీకి ఇచ్చిన వాడు మాదిరిగా తొందర పెట్టడం కూడా అవకాశం లేదట, గడువు ఇవ్వాలట, నిర్బంధించకూడదని లేఖనాల్లో మనకి అంత స్పష్టంగా కనబడుతూ ఉందండి. మరొక మంచి మాట చూద్దాం లేఖనాల్లో నుండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 15:6. 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ వచనం చదువుదాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అర్పించెదవు గాని అప్పు చెయ్యవు అన్నాడు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఏంటంటే ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. దేవుడు కనుక ఒకవేళ మనల్ని ఆశీర్వదిస్తే అనేక జనములకు అర్పించదవు అన్నాడు. దేవుని ఆశీర్వాదం మన పక్షమున ఉన్నప్పుడు అనేకులకు అర్పించేవారుగా దేవుడు సహాయం చేస్తాడట. అనేకులకు అర్పించదవు కానీ అప్పు చెయ్యవు. దేవుని ఆశీర్వాదం మన పట్ల ఉన్నప్పుడు అప్పించేవారుగా ఉంటాం కానీ అప్పు తీసుకునేవారుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు అప్పించేవారుగా తయారవుతారట. ఆలోచన చేద్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అదే 15వ అధ్యాయంలో కిందకు వస్తే 8వ వచనం చూడండి. 8వ వచనం, నీ చెయ్యి ముడుచుకొనగా వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాపి అక్కర కొలది అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలు. మన దగ్గర ఉన్నాయండి, అప్పుకే వచ్చారు, ఉన్నాయి మన దగ్గర చేతిలో ఉన్నప్పుడు ఏం చెప్పాలంట? అవశ్యముగా అంటే వెంటనే ఉంటే మాత్రం, లేకపోతే చేయగలిగింది ఏం లేదండి. ఉన్నవాళ్ళకి చెబుతున్నాడు. మన చేతిలో ఒకవేళ ఉన్నాయనుకోండి అవకాశం, ఎవరైనా మన బంధువు మన స్నేహితులు ఆపదలో ఉన్న వారు ఎవరైనా వచ్చారనుకోండి, చేతిలో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క మధ్యాహ్నం 10 దగ్గర ఈ రాజుల గ్రంథం చదువుతూ ఉంటే ఈ తల్లిగారి గురించి కనపడింది. తల్లిగారి గురించి కనపడి భర్త లేడు, అప్పుల పాలైపోయింది, బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఈ పరిస్థితి ఏంటి అని మనం చదువుకుంటూ ఉంటే దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. ఆయన అప్పులు తీరడానికి ఒక మంచి మార్గం దేవుడే చూపించాడు. దైవజనుల ద్వారా సలహా ఇచ్చాడు. ఆమె అప్పులన్నీ పోక ఇంకా నూనె అమ్ముతూనే ఉంది. చాలా దీవించబడిందండి. దేవుని మాటకు లోబడింది, దైవజనుల మాటకు లోబడింది, చెప్పిన ప్రకారంగా ప్రార్థన చేసుకుంది, చెప్పిన ప్రకారంగా నూనె అమ్ముకుంది, దేవుని మీద ఆధారపడి బ్రతికింది కనుక తన బిడ్డలను కాపాడుకోగలిగింది, బాకీ కూడా తీర్చుకోగలిగిందండి. ముఖ్యంగా అప్పు తీరాలి అంటే ఆధారపడాల్సింది దేవుని మీద, ప్రార్థన చేయాల్సింది దేవునికి. అది దైవజనుడైనటువంటి ఎలీషా గారు మనకు నేర్పించారు. ఇకపోతే మోషే గారు ఏం నేర్పించారమ్మా? అప్పించిన వాడు వడ్డీకి ఇచ్చిన వారి వలె వారిని నిర్బంధించకూడదు, గడువియాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి ప్రతి మాట కూడా. అదేవిధంగా సొలొమోను గారు కూడా మాట్లాడాడు కదా, అప్పుల వారితో చేరకూడదు, చేరువ కాకూడదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంకా కొన్ని మాటలు మనం లేఖనాల నుంచి పరిశీలన చేయగలిగితే మరికొన్ని మాటలు చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం చూడమ్మా.
5వ గ్రంథం, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 5వ చదువుతారా? దయాళుడును అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాధ్యములు గెలుచును అని చూడండి. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యములు గెలుస్తాయి అంటండి. ఎవరి వ్యాజ్యం? ఎవరి వ్యాజ్యం? లిస్ట్ ఇచ్చాడు కదా. ఎవరెవరు? దయాళులను, అప్పు ఇచ్చేవారును, భాగ్యవంతులను. న్యాయ విమర్శ ఉంది. ఆ న్యాయ విమర్శలో ఏం జరుగుతుందట? వ్యాజ్యములో గెలుస్తారు అంటాడు. అప్పిచ్చేవారు గెలుస్తారు వ్యాజ్యములో. అప్పిచ్చేవాడుగా ఎవరు చేస్తారన్నాడు? దేవుడు ఆశీర్వదిస్తే అప్పిచ్చేదవు గాని అప్పు చెయ్యవు అని చెప్పి చదివాం కదా దానికి ముందు మోషే గారి మాటలు. అప్పిచ్చే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కోరుకున్న విధంగా నీ జీవితాన్ని మార్చుకొని అప్పిచ్చే స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు వ్యాజ్యములో గెలిచే అవకాశం కూడా ఉందా? ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆ వ్యాజ్యములో ఆ విమర్శ దినమందు నువ్వు ఖచ్చితంగా వ్యాజ్యములు ఏం చేస్తావట? గెలిచెదవు అనే మాటలు లేఖనాల ద్వారా మనకు కనపడుతూ ఉన్నాడు. మరొక మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథం చూడడం 9వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం సొలొమోను గారు 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట. వేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. కాబట్టి ఇప్పటి వరకు మన పొరుగు వారికి అప్పించే విషయంలో, అప్పు తీసుకునే విషయంలో, అప్పు తీర్చే విషయాలు చూసాం. ఈ సందర్భంలో సొలొమోను గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే దేవునికి అప్పివ్వడం అంటాడు. దేవునికి అప్పెలా ఇవ్వాలి? దేవునికి అప్పివ్వగలమా? మనం ఎంత మాత్రం పోలేమి. దేవుడు ఎంత శక్తిమంతుడు. ఏమంటే ఆయన మన అందరినీ సృష్టించిన వాడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. ఏమంటే ఈ సృష్టిని కలిగించినటువంటి దేవాది దేవుడు. ఆయనకు మనం అప్పివ్వడం ఏంటంటే ఎవరికి అప్పిస్తే మనం ఎవరికి అప్పించినట్లట చూడండి. వేదలను కనికరించువాడు యెహోవాకు ఏమిచ్చినట్ట? అప్పించినట్టేనంటే వేదలను కనికరించి మనం వారికి అప్పిస్తే ఎవరికైతే మనం అప్పించామో అది ఆ పేదలకు ఇచ్చిన దాన్ని ఎవరికి ఇచ్చినట్లుగా వచ్చిందట? యెహోవాకు అర్పించినట్లే. చూసారా? అంటే పేదలను కనికరించడం మనం నేర్చుకోవడం వలన దేవునికి మనం అర్పిస్తూ ఉన్నాం, అర్పించే వారిగా తయారవుతున్నాం. వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడని చూడండి కింద లైన్లో. వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడంటే అంటే పేదలకు మనం చేసినటువంటి ఉపకారం, పేదలకు మనం చేసినటువంటి సహాయం దేవునికి అప్పించినట్లేనట. మనం చేసిన ఈ ఉపకారానికి దేవుడు ఏం చేస్తాడంట? మళ్ళా తిరిగి ప్రత్యుపకారం చేస్తాడట. ఇచ్చిన దాని కొలది దేవుడు మనకు ప్రత్యుపకారం తిరిగి చేస్తూ ఉంటాడట. కాబట్టి ఆలోచన చేద్దాం. అంటే అప్పివ్వడం అనేది చాలా ప్రాధాన్యతగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉందండి. ఇంకా మాటను మనం ఆలోచన చేయగలిగితే ఒక మంచి మాటను లేఖనాల్లో చూద్దామండి. కీర్తనల గ్రంథంలోనే 37వ అధ్యాయం చూడడం. 37వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అంటారు. కాబట్టి భక్తిహీనులైతే ఏం చేస్తారట? అప్పు చేసి తీర్చకుందురు. నీతిమంతులు ఏం చేస్తారట? దాక్షిణ్యము కలిగి ధర్మం చేస్తూ ఉంటారట. ఆలోచన చేద్దాం. అంటే అప్పు తీర్చకపోతే మనం ఏ లిస్టులోకి వెళ్తామో చెబుతున్నాడు. అప్పు ఇచ్చిన తర్వాత వసూలు చేసేటప్పుడు మనం ఎలా మాట్లాడాలో, ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు.
అప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగిచ్చే విషయంలో మనం ఎలా ఉండాలో కూడా దేవుడు అన్ని చెబుతున్నాడు. మనం తీసుకున్నప్పుడు ఎలా ఉండాలో, ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో. ఏమంటే అదేవిధంగా పేదలకు సహాయం చేస్తే మనం ఎవరికి అప్పించినట్లో అన్ని విషయాలు కూడా చెబుతూ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరొక మంచి మాట మనం చూద్దాం. ఎహెచ్కేల్ గ్రంథానికి అర్థం చూడండి. ఎహెచ్కేల్ గ్రంథం ముగించుకుందాం, సమయానికి ముగించుకుందాం. 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం అండి. వడ్డీకి అప్పు ఇయ్యకయు అన్నాడు. ఎందుకంట వడ్డీకి అప్పు ఇయ్యకయు, అప్పు వడ్డీకి ఇయ్యకయు, లాభము చేపట్టకయు. ఏంటంట దాన్ని ఏమన్నాడంటే వడ్డీకి అప్పు ఇవ్వడం అనేదాన్ని దేవుడు ఏమైనా ఇచ్చాడు, అన్యాయం అన్నాడండి. మొన్న మనం పోయిన ఆదివారం రోజు ఒక అంశ బాగా విన్నాము. అన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు అనే పాట, అవునా? పోయిన ఆదివారం అన్ని ఇచ్చాడు కదా దేవుడు, మనల్ని ఏమడుగుతున్నాడు? ఏమడిగాడమ్మా గుర్తులేదా? న్యాయముగా నడుచుకుంటాయు అనే మాట మొట్టమొదటి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడింది? ఇప్పుడు అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థంగా ఉంటూ దేవుని కట్టడలను గైకొనుచు, దేవుని విధులను అనుసరిస్తే, అంటే దేవుని మాటకు మనం విధేయులమైతే వాడేమవుతాడట? నిర్దోషి. అంటే దేవుని దృష్టిలో మనం నిర్దోషంగా ఉంటామంటాడు. నిశ్చయముగా వాడు, అంటే నిశ్చయముగా వాడు బ్రతుకును అంటే అర్థం ఏంటంటే ప్రాణానికి ఖచ్చితంగా ప్రమాదం ఉంది. నిజముగా వాడు బ్రతుకును అన్నాడు. ఎవరికి? ఎందుకంటే ప్రాణానికి ఇదేమన్నా నరహత్య, మనిషిని చంపే పని ఇదేమన్నా? వడ్డీకి అప్పిస్తే ప్రాణానికే ప్రమాదం అనే మాటలు కనపడుతున్నాయి. అదే కదా రాసింది కదా. మళ్ళా చదవండి చివరి లైన్ ఒకసారి, చివరి లైన్ ఇప్పుడు చదివిన దాంట్లో నిజముగా వాడు బ్రతుకును. ఎప్పుడు? దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు, దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు. అంతే కదా. ఈరోజు ధనాన్ని మనం పెంచుకోవాలని ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, ఎన్నో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, అవునే లేవా? ఎన్నో వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి. న్యాయబద్ధంగా ఏమంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు కష్టపడాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు సంపాదించాలి, దేవుడు చెప్పిన ప్రకారంగానే మన బ్రతుకులు ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులకు అప్పించేవారినిగా చేస్తానన్నాడు కదా. అనేకులకు అప్పించేవారిగా చేస్తాడట. అప్పు మనల్ని తీసుకునేవారిగా ఉంచదు. ఆలోచన చేద్దాం. అదే 18వ అధ్యాయంలో కొంచెం కింద పోతాం. 13వ వచనం కూడా చదువుతారా? ఎహెచ్కేల్ గ్రంథంలోనే 18వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. అక్కడే కొంచెం కిందకి 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభమును చేపట్టుటయు. ఈ మొదలగు క్రియలను ఒకవేళ చేస్తే వాడు బ్రతుకుతాడా? ఏమన్నా చూడండి, బైబిల్లో ఉన్న మాట. ఎవడు ప్రాణానికే ప్రమాదం. వడ్డీకి ఇచ్చి ఏంటట? లాభము చేపడితే ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా? బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడు. చట్టం అనుకోండి, కోర్టులు, చట్టాలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది కదండి. వీళ్ళు మరణ శిక్ష విధించాలంటే ఎవరినైనా నరహత్య చేసి ఉండాలి, మనిషిని చంపేసి ఉండాలి, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి హత్య చేసి ఉండాలి. అప్పుడు కానీ ఉరి శిక్ష అమల్లోకి రాదు మనకున్న చట్ట ప్రకారం. కానీ దైవ గ్రంథంలో చట్టం, దేవుడు పెట్టిన చట్టం బైబిల్ గ్రంథంలో ఏమో తెలుసండి? అప్పిచ్చే విషయంలో అన్నట్టు వడ్డీ వసూలు చేస్తే మరణ శిక్ష విధింపబడును అనే మాటలు కనపడతాయి. చాలా సందర్భాల్లో మనకి ఈ మాటలు కనపడుతూ ఉంటాయి. అంటే వడ్డీకి ఇవ్వడం అనేది ప్రాణాలతో చెలగట్టమేనండి.
మనకున్నదాన్ని జాగ్రత్త చేసుకోవడం తప్పులేదు, దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం తప్పులేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం చేయక, ఏమంటే దేవుని మాటలకు మనం విధేయులము కాలేక, ఒకవేళ మన మనస్సును అపవాది కనుక చెరిపి, డబ్బు దగ్గరే అపవాది ఖచ్చితంగా మనిషిని మోసం చేస్తాడండి. భక్తులు సైతం కూడా మోసపోయారు బైబిల్ చరిత్రలో. అన్నయ్య సత్పురాలు తెలుసు కదా అందరికి. అన్నయ్య సత్పురాలు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారండి. చాలా నమ్మకంగా కొనసాగారు. అంతకు ముందంతా పొలం అమ్మారు, ప్రభు పని కోసం ఇద్దాం అనుకున్నారు, స్వార్థ పని కోసం. పొలం అమ్మిన వెంటనే డబ్బు చేతికి వచ్చింది. వెంటనే వారి ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. మొత్తం ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటని సగం దాచుకొని ఏం చేశారంట? సగం ఇచ్చారట. పేతురు గారి దగ్గరికి వచ్చారు. వెంటనే ఆ ఐదైద్యం అంతా మనకు కనపడుతూ ఉంటుంది. కాయిలో పడి అక్కడే ప్రాణం పోయిందంటే. తర్వాత భార్య వచ్చింది, ఆమె కూడా అదే అబద్ధం చెప్పింది, ఆమె ప్రాణం కూడా అలాగే. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే డబ్బు ఖచ్చితంగా ఈరోజు అపవాదిగాడు వేసిన ఎర్రండిది. అపవాదిగాడు వేసిన ఎర్ర దేవునికి మనల్ని దూరం చేయడానికి ఖచ్చితంగా వాడు ఉపయోగించే ఒక తంత్రం ఇది. అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు అని రాయబడిందండి లేఖనంలో. పౌలు గారు రాస్తారు ఆ మాటని. దాని తంత్రాలు మనకు దేవుడు క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నాడండి. సెల్ ఫోన్ ఒక తంత్రంగా వేస్తున్నాడు. సెల్ ఫోన్ నొక్కు, పైకి నెట్టుతూ ఉండు. బైబిల్ వచ్చిందా? నెట్టేసే పైకి. వాక్యం వస్తుందా? నెట్టేసే పైకి. దేవుని పాట వస్తుందా? పైకి నెట్టేసేయి. మరి ఏం కావాలి? ఏం కావాలండి? జబర్దస్త్ వస్తుందా? పెట్టేసేయి, బాగా నవ్వుకో. ఆ సినిమా వస్తుందా? పెట్టు. వాక్యం వస్తేనేమో నెట్టడమే పైకి, జబర్దస్త్ వస్తేనేమో చూడటమే, డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తే చూడటమే. అపవాది గడి వేస్తున్న ఎర్రండిది. అది సెల్ ఫోన్ ద్వారా చేయొచ్చు, టీవీ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా మనకి ధనాపేక్ష, ధనం ద్వారా కూడా దేవునికి మనల్ని దూరం చేయడానికి వాడు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడం ముఖ్యంగా వాడికి ఇష్టం లేదు. ఎలా వస్తారో చూస్తానని దేవుడితో చెప్పాడు కదండి. నరకానికి తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి వాడు వేసిన ఎర్రలాంటిది. కష్టపడి పని చేసుకోవాలి. ఖచ్చితంగా మన బ్రతుకు తెరువు కోసమైనా దేనికోసమైనా కష్టపడాల్సిందే, పని చేయాల్సి. దేవుడు చెప్పాడు కదా, కష్టపడి చెమట వచ్చి ఆహారం తిందు. శాపం అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే, అప్పు తీర్చాల్సిందే. ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను మార్చుకోవాల్సిందే. అదే హెచ్కేల్ గ్రంథంలో 18వ అధ్యాయంలోనే కొంచెం కింద రండమ్మా, 17వ వచనం కూడా చదువుతారా? 17వ వచనం. వేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక. ఎవడ చెయ్యి వేయకంటే కొంతమంది అప్పించిన వాళ్ళు చేయి చేసుకుంటారండి అవసరమైతే, డబ్బులు ఇవ్వకపోతే. అవునా కదా? అప్పించిన వాడు అజమాయిషిగా ఎన్నో లాగుతారు, మాటలతో వినకపోతే ఏం చేస్తారు? చేయి చేసుకుంటారు, అవసరమైతే కేసు పెడతారు, ఎవరి కోర్టుల చుట్టూ తిరుగుతారు, ఏదైనా చేస్తారండి. దాని గురించి చెబుతున్నాడు ఇక్కడ. వేదవాని మీద అన్యాయముగా చెయ్య వేయక, లాభము కొరకు అప్పియక, వడ్డీ పుచ్చుకొనకయు. కాబట్టి లాభము కొరకు అప్పియొద్దు, వడ్డీ పుచ్చుకోవద్దు. ఇలా గనక ఉండిన వాడైతే నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అవశ్యముగా బ్రతకాలంటేనట ఏం చేయాలంటే ఆయన కట్టడలు, ఆయన నియమ నిబంధనలు వాక్యానుసారంగా నడుచుకోవడం ప్రారంభించాలంటే. వాక్యానుసారంగా ఆయన కట్టడలు, న్యాయ విధులను ఖచ్చితంగా అనుసరించి నడుచుకుంటే చావడు. ఇందాకేమన్నాడు? మరణ శిక్ష తక్షణమే వానికి విధింపబడి అన్నాడు. మరలా అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన కట్టడంలో ఒకవేళ మనం అనుసరిస్తే, ఆయన వాక్యాన్ని మనం పాటిస్తే, దేవుడు కోరుకున్న విధంగా అర్పించినప్పుడు ఇచ్చిన వాడి పట్ల మనం ఎలా ఉండాలో చెప్పాడు. తీసుకున్నామంటే ఒకవేళ మనం తిరిగి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలో చెప్పాడు. ఎవరు ఇచ్చిన వాడు గడువు ఇవ్వాలి, నిర్బంధించకూడదు. తీసుకున్నవాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాడు అవసరాలు మానుకొని ఇచ్చాడు, ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలనే మంచి మనసుతో మరలా మనం తిరిగి ఇవ్వాలి ఆయన కోరుకునే విధంగా. అలా కాకుండా మనం అప్పిచ్చి వడ్డీ వసూలు చేసామనుకోండి, దానికి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? మరణ శిక్ష
ఇది మరి ఈ మరణ శిక్ష నుంచి విడుదల పొందే అవకాశం లేదంటే దేవుడే వాళ్ళ అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? ఆయన కట్టడలు, ఆయన విధులు అనుసరించి నడిస్తే వాడు చావకుండును అన్నాడు. మరొక మాట చూద్దాం అక్కడే 22వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. 12 యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 22:12. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు మీలో ఉన్నారు. అర్పించి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుతూ నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి, ఎవరన్నాడు చూస్తుంది? దేవుడు. నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను అన్నాడు. దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడట? చేతులు ఎందుకు చరుచుకుంటాడు? మనం చేతులు చరుచుకోవడం ఏంటి? దేవుడు చేతులు చరుచుకుంటున్నాడట. భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూస్తూ దేవుడు ఏడుస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. ఇర్మియా గ్రంథంలో భూమి మీద మనిషిని చూసి సంతోషపడతాడు కొన్ని సందర్భాల్లో. దేవుడు భూమి మీద ఉన్న మనిషిని చూసి బాధపడుతూ ఏడుస్తున్నాడండి. ఎక్కడ ఏం చేస్తున్నాడట? చేతులను చరుచుకుంటూ ఉన్నాడట. కారణం ఏంటి? ఏంటమ్మా కారణం? చదివారు కదా, చెప్పండి. అక్కడ ఉన్నదే చెప్పండి, బైబిల్ ఉన్నది. మరలా చదవనట్టయితే 12వ వచనం. నన్ను మరిచిపోయి అన్న చూసారా? ఆ మాట ముఖ్యమండి. ఎవరిని మర్చిపోయి? దేవునిని మరిచిపోయి. దేవుడి ప్రేమై ఉన్నాడు చెప్పండి, వాక్యమై ఉన్నాడు. అంటే వాక్యాన్ని మరిచిపోయి ఏం చేస్తున్నారంటే ఇక్కడ నరహత్యలు చేస్తూ ఉన్నారట, లంచాలు పుచ్చుకుంటున్నారట, అర్పించి వడ్డీలు వసూలు చేస్తున్నారట, పొరుగు వారిని బాధిస్తూ ఉన్నారట, బలవంతంగా దోచుకుంటూ ఉన్నారట. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులను చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా అన్నాడు దేవుడు. ఎవడు శిక్ష విధించేటప్పుడు ఓర్చుకునే ధైర్యం నీ హృదయానికి ఉందా? దేవుడు శిక్షిస్తే మనకేమంటుందండి? ఎవడు ఆయన శిక్షిస్తే మనం ఎంత మాత్రం కూడా ఆయన శిక్షిస్తేనట ఓర్చుకునే హృదయం నీకు కలదా అని భక్తులైనటువంటి యెహెజ్కేలు గారి ద్వారా ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అర్పించి వడ్డీ పుచ్చుకుంటూ ఉన్నారట, నరహత్యలు, మనుషులను చంపుతూ ఉన్నారట, లంచాలు పుచ్చుకుంటూ ఉన్నారట. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని బట్టి నేను నా అరచేతులను చరుచుకుంటున్నాను అన్నాడు. చాలా కోపంతో ఉన్నాడండి దేవుడు. నేను శిక్షిస్తే తట్టుకోగలరా అన్నాడు. చివరిగా ఒకే ఒక్క మాట చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకున్నాం. సమయం అయిపోయింది కనుక చివరిగా మత్తయి సువార్త ప్రభు చెప్పిన మాట చూద్దాం. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగబోరు వారి నుండి ఏం చేయొద్దంటాడంటే, నిన్ను అప్పు అడగబోరు వారి యొద్ద నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ఈ మాట ఎవరు చెప్పారంటే? ఈ మాట మత్తయి సువార్తలో 5వ అధ్యాయం యేసు ప్రభువు బోధ అండి. ప్రారంభం అదే. యేసు ప్రభువు బోధ ప్రారంభించాడు 5వ అధ్యాయంలోని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని బోధ ప్రారంభించి వరుసలు చెప్పుకుంటూ వస్తున్నాడండి. చెప్పుకుంటూ ఆ చెప్పే క్రమంలో అప్పు గురించి కూడా చెబుతున్నాడు. 42వ వచనంలో ఏమని చెబుతున్నాడు? నిన్ను అడుగువానికి ఇమ్ము, ఎవరైతే నిన్ను అప్పు అడగబోతున్నారో వారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు అన్నాడు. నీ ముఖమును తిప్పుకోవద్దు. ఏమన్నా అప్పు అడగడానికి వచ్చారనుకోండి, మన ముఖాన్ని
తిప్పుకోకుండా సమాధానం చెప్పాలండి. ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేకపోతే లేవని చెప్పాలి. చేసే స్తోమత ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, అప్పించే హోదాలో పెట్టాడు అనుకోండి దేవుడు, అప్పించే వారికి ఎవరికి అప్పించినట్ట? పేదవానికి అప్పిస్తే దేవునికి అప్పించినట్లే కదా, దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అన్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏమన్నా ఇంకొక మాట చూడండి, మంచి మాట. లోకాసు వార్త 6:35 చూడక చివరి మాట చూసుకుని ముగించుకుందాం, సమయం అయిపోయింది. లోకాసు వార్త 6:35 చదువుతారా? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం ఏమవుతుంది అన్నాడండి ఇక్కడ, గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతునికి కుమారులయ్యుండురు అన్నాడండి. కాబట్టి మన ఫలము గొప్పదవుతుందట. సర్వోన్నతుడైన దేవునికి మనం కుమారులుగా పిలువబడతామంట. ఇప్పుడు మేము దేవుని బిడ్డలమండి అని మనం చెప్పుకోవాలంటే దేవుడు చెప్పింది మనం చేయాలి. ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? కాబట్టి మనం అందరం దేవుని బిడ్డలమే. బాప్తిసం పొందాము, మారు మనసు పొందామంటే దేవుని బిడ్డలు పరిశుద్ధుల జాబితాలకు వచ్చేస్తున్నాం. మనం ఆ అర్హతను మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటే ఇదిగో ఇక్కడ చెబుతాడండి. ఏమన్నాడు చూడండి, మరలా చదవండి. మీరైతే ఎట్టి వారిని గుర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులని ప్రేమించుడి, మేలే చేయండి, అప్పియుడి. కాబట్టి శత్రువును ప్రేమించండి, శత్రువుకి మేలు చేయండి, శత్రువుకు అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడును. ఎవరు కనుక్కున్నారు? ఇది మిత్రులకు కాదు, పొరుగు వారికి కాదు, సహోదరులు కూడా కాదు. ఎవరు దేవుతున్నాడు? శత్రువులకు అప్పియమన్నాడండి దేవుడు. శత్రువులను ప్రేమించండి, శత్రువులకు అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుడును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారిగా ఉన్నాడు. ఆయన కృతజ్ఞత చూపని వారికి మీదను దుష్టుల మీద కూడా దేవుడు ఉపకారిగా ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారి కదా. నమ్మిన వారికి ఉపకారం చేస్తున్నాడు, నమ్మని వారికి కూడా చేస్తాడు కదా. వర్షం ఉందండి, ఎవరు పడుతుంది వర్షం? నమ్మితేనే మన వరకేనా? నమ్మకపోయినా సరే ఎండ అది దేవుడు ఇచ్చేది కదా, ఉపకారం. ఆయన చేసిన ఉపకారం కదండి. అది నమ్మినా నమ్మకపోయినా ఇస్తున్నాడండి. నమ్మని వారికి ఎందుకు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మారు మనసు పొందుతారని, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకుంటారని అవకాశం ఇస్తూ ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. మరి నమ్మిన మనకి ఎందుకు ఇస్తాడంటే నా పిల్లలు కనుక ఖచ్చితంగా వీరికి నేను ఇవ్వాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. అప్పిచ్చే విషయంలోను, అప్పు తీర్చే విషయంలోను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చామనుకోండి అసలు దాన్ని మర్చిపోమంటాడు. అక్కడ కింద చదువుతాం, అక్కడ అప్పించిన వారు మర్చిపోవాలంట. తిరిగి ఇస్తారు అనే ఆశ వదులుకొని అప్పివాళ్ళ నుండి చూడమ్మా. చదివిన వాక్య భాగంలో లేదా 6:35 లోకాసు వార్తలో 6 ఉన్నాను మనం. వచ్చిన చివరి మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరును మరలా కొలవబడునని చెప్పారు. అంటే మనం ఏ కొలతతో కొలుస్తామో, మనం ఏ స్థితిలో ఉంటామో, మనం ఇచ్చే స్థితిలోనైనా, తీసుకునే విషయంలోనైనా, మళ్ళీ తిరిగి ఇచ్చే విషయంలోనైనా మనం ఏ కొలతతోనైతే కొలుస్తున్నామో తిరిగి దేవుడు మళ్ళా ఆ కొలతతోనే మనకి ఇస్తాడంట. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. రేపు తీర్పులోకి మనం వెంట వచ్చేది ఏమో తెలుసా? మన బంగారం, మన డబ్బు ఏది మనతో రాదండి. మన వెంట వచ్చేది మన క్రియలే. అంటే మన క్రియలను చాలా జాగ్రత్తగా భూమి మీద మనం నిలుపుకోవాలనేదే దేవుని ఆలోచన. భక్తులందరి ద్వారా దేవుడు
ఇన్ని సంఘటనలు రాయించడానికి కారణం ఏంటంటే మన మేలు కోరి మనం ఎలాగైనా సరే అపవాదిని చేయించాలని, దేవునికి దగ్గర అవ్వాలని చక్కటి ఆలోచనతోనే దేవుడు రాయించాడండి. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. అప్పు తీర్చడానికి మార్గం దేవుడు చూపించడా? చేసిన అప్పు తీర్చుకోవడానికి మార్గం ఏంటి అంటే కష్టపడి పని చేయాలి. ఏ స్థితిలోనైనా సరే మనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని మనం కష్టపడి చేసుకుంటూ నెలకో 2 నెలలకో సంవత్సరాలకో 2 సంవత్సరాలకో న్యాయబద్ధంగా మనం అప్పులు ఖచ్చితంగా తీసుకున్నాం కనుక తిరిగి చెల్లించాలి. చెల్లించడానికి మార్గం చూపించేది మాత్రం దేవుడే. ఆయన మీద మనం ఆధారపడి ప్రార్థించినప్పుడు, ఆయన మీద ఆధారపడి మనం ప్రయాసపడి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన మనకు మార్గాన్ని సరళం చేస్తాడు. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. మీ మాటలను మేము విని విడిచిపెట్టే వరముగా కాకుండా మేము ఏ స్థితిలో ఉన్నామో, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మరొక తరుణంలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు నాయన. అప్పు తీసుకున్నటువంటి మేము ఎలా ఉన్నాము, ఎలా తిరిగి ఇవ్వాలి, అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నటువంటి మేము కూడా మళ్ళీ వసూలు చేసేటప్పుడు మా యొక్క పరిస్థితులు ఎలా ఉండాలో అన్ని సంగతులు తెలియపరిచారు నాయన. మా జాగ్రత్త కొరకు ఈ డబ్బు దగ్గరేనైనా మీకు మమ్మల్ని దూరం చేయడానికి అపవాది వేస్తున్న ఎరగా లేఖనాల్లో మీరు రాయించారు తండ్రి. దీని బారి నుండి నన్ను మేము తప్పించుకుంటున్నాం. మంచి మార్గాన్ని మాకు చూపించారు. విని విడిచిపెట్టక సత్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, చేరుకూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడానైనా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం అందించమని, మీ చిత్తమైతే మరొక తరుణంలో మేమందరం కూడా ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే కృపనిస్తారని ఆశిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు సాయంత్రం మా ఇంటి దగ్గరే గృహ కూడికి ఉంది. 8 గంటలకు